హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యారెడ్డి. ఐఎమ్ న్యూరో సర్జన్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, మనం ఏ రకమైన బ్రెయిన్ ట్యూమర్ కి ఏ రకమైన ట్రీట్మెంట్ అనేవి అందుబాటులో ఉన్నవి తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది సాధారణంగా ఓల్డ్ ఏజ్ లో ఎక్కువగా ఉంటాయి, తర్వాత చిల్డ్రన్స్ లో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇన్ బిట్వీన్ మిడిల్ ఏజ్ లో బ్రెయిన్ ట్యూమర్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది. మేలు ఫీమేల్ అంటే ఆడామగ తేడాన్ని బట్టి కూడా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఇన్సిడెన్స్ అంటే వచ్చే ఛాన్సెస్ అనేవి మారుతూ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ లో ఎక్కువగా మెదడు పై భాగంలో ఉండే ట్యూమర్స్ అంటే గ్లయోమాస్, తర్వాత మెనింజియోమాస్, పిట్యూటరీ ఎడినోమాస్, మిగతావన్నీ కొద్దిగా రేర్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే మనం మెయిన్ గా గ్లయోమాస్, మెనింజియోమాస్, పిట్యూటరీ ట్యూమర్స్ ఇవి బ్రెయిన్ లోపల నుంచే వచ్చాయి. అలా కాకుండా కొన్ని క్యాన్సర్ ట్యూమర్స్ అనేవి అంటే వేరే ప్రదేశాల్లో ఉన్న ట్యూమర్స్ అంటే థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, రొమ్ము భాగానికి సంబంధించిన క్యాన్సర్లు కానీ, పొట్ట భాగానికి సంబంధించిన క్యాన్సర్లు కానీ అవి మెదడుకి స్ప్రెడ్ అయినప్పుడు బ్రెయిన్ లో ట్యూమర్స్ అనేవి ఏర్పడతాయి. ఎక్కువగా ఓల్డ్ ఏజ్ లో ఎక్కువగా మెటాస్టాసిస్ అంటే ఒక ప్రదేశం నుంచి బ్రెయిన్ కి వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా ఉంటాయి. యంగర్ ఏజ్ లో అంటే మిడిల్ ఏజ్ లో అంటే ఒక 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి బెనైన్ ట్యూమర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్ గా ఫిమేల్స్, ఆడవాళ్ళలో బెనైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ ట్యూమర్లు కాదు, మనం ఒకసారి సర్జరీ చేస్తే పర్మనెంట్ క్యూర్ లెక్క వస్తుంది. కాబట్టి మనం ఒక ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ మనం ఇమ్మీడియట్ భయపడాల్సిన అవసరం లేదు. అది ఏ రకమైన ట్యూమర్, ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. మెనింజియోమాస్, పిట్యూటరీ ఎడినోమాస్ ఇవి కంప్లీట్ గా క్యూరబుల్. అవి వచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం వేరే మేజర్ సిటీస్ కంటే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన మేజర్ సిటీ అయిన గుంటూరులో మనం మంచిగా 100% వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అనేది మనం అందించగలం. ఇంకోటి గ్లయోమాస్ అంటే ఇవి విత్ ఇన్ ద బ్రెయిన్ లోపలిచే పుడతాయి. జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల, సాధారణంగా ఆల్కహాల్, స్మోకింగ్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొంతమందికి ఈ ట్యూమర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ట్యూమర్స్ కూడా అవి ఏ భాగంలో ఏర్పడినాయో దాన్ని బట్టే మనకి ఇబ్బంది అనేది వస్తుంది. సాధారణంగా ఇవి మోటార్ కార్టెక్స్ అంటారు, అంటే మన కాలు చెయ్యి కదిలించే భాగంలో ఈ ట్యూమర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్పీచ్ ఏరియా అంటే మన లాంగ్వేజ్, అంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కడ నేర్చుకునే లాంగ్వేజ్ సెంటర్ అంటారు, ఆ ఏరియా మెమరీ సెంటర్ ఉంటుంది. ఈ ఏరియాస్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవేంటంటే లో గ్రేడ్ గ్లయోమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే సాధారణంగా వీటిని ఎలాక్వెంట్ కార్టెక్స్ అంటారు, అంటే ఇవి మనకి బ్రెయిన్ లో చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అని అర్థం. ఈ ఏరియాస్ లో ట్యూమర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ కంప్లీట్ గా రిసెక్ట్ చేసినప్పుడు అంటే క్యూర్ అనేది వస్తుంది. కానీ ఈ ఏరియాస్ లో ట్యూమర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కంప్లీట్ గా రిసెక్ట్ చేయడానికి అవ్వదు. అంటే మనం కంప్లీట్ గా రిసెక్ట్ చేస్తే మనకి డెఫిసిట్, అంటే ఇప్పుడు సపోజ్ ఆ బ్రెయిన్ ట్యూమర్ స్పీచ్ ఏరియాలో ఉంటే స్పీచ్ డిఫికల్టీస్ అనేవి వస్తాయి, మెమరీ ఏరియాలో ఉంటే మెమరీ ప్రాబ్లమ్ అని రావు, మోటార్ కార్టెక్స్ ఏరియాలో ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళు చేయి వీక్నెస్ వచ్చే అవకాశం. సాధారణంగా ఈ కాంప్లికేషన్స్ అనేవి రెగ్యులర్ గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ ఎలాక్వెంట్ కార్టెక్స్ లో ఈ ట్యూమర్స్ వచ్చినప్పుడు మనం తెలివిగా ఉండి ఆపరేషన్ అనేవి చేయొచ్చు. అంటే పేషెంట్ కి నొప్పి అనేది తెలియకుండా మనం పూర్తి స్థాయిలో ఎంత గడ్డ తీయగలమో, డెఫిసిట్ అనేది రాకుండా మనం ఆపరేషన్ చేయగలం. దాన్ని ఏంటంటే సాధారణంగా మనం అవేక్ క్రేనియాటమీ, మన ఈ గుంటూరులో మనం ఒక 3-4 అవేక్ క్రేనియాటమీ చేస్తున్నాం. ఈ అవేక్ క్రేనియాటమీస్ అనేవి ఏంటంటే సాధారణంగా ఏరియాని బట్టి మనము సపోజ్ మోటార్ కార్టెక్స్ లో ఉందనుకో, రెగ్యులర్ గా వాడే రైటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కానీ ఇలాంటివి పేషెంట్ తో చేపిస్తూ మనం సర్జరీ చేస్తే మాక్సిమం పేషెంట్ కి డెఫిసిట్ అనేది రాకుండా మాక్సిమం ట్యూమర్ ని మనం తీయగలం. అందువల్ల ఏంటంటే ఈ ట్యూమర్ అనేది మళ్ళీ రాకుండా అంటే రికరెన్స్ రేట్ అనేది తగ్గించగలం, డెఫిసిట్స్ అనేవి మినిమైజ్ చేయగలం. ఇంకోటి లాస్ట్ అంటే ఇవి వరస్ట్ ట్యూమర్స్, దీస్ ఆర్ కాల్డ్ గ్లయోబ్లాస్టోమాస్ ఆర్ గ్రేడ్ 4 ట్యూమర్స్. ఇవి కూడా బ్రెయిన్ లో పుడతాయి, కాకపోతే ఇవి గ్రేడ్ 4 ట్యూమర్స్. వీటికి లైఫ్ స్పాన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే కొంతమందికి అయితే 6 months to 1 year, అంటే రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దే విల్ స్ప్రెడ్ లైక్ మైక్రో స్ప్రెడ్ ఆర్ సిఎస్ఎస్ స్ప్రెడ్, ఏ స్ప్రెడ్ అయినా రికరెన్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కోమార్బిడిటీస్ ఎక్కువైపోతాయి. మన పేషెంట్ ఇమీడియట్ సర్జరీ తర్వాత రికవర్ అవుతారు, మళ్ళీ 6 months 1 year లో మళ్ళీ ట్యూమర్ రికవర్ అవుతుంది. మధ్యలో కీమోథెరపీ ఇస్తాం, రేడియోథెరపీ ఇస్తాం. ఇవి ఒక ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ట్యూమర్స్ లో. ఈ ట్యూమర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ గా ఉంటుంది. రిమైనింగ్ ట్యూమర్స్ అన్ని నార్మల్ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. మెనింజియోమస్ అయితే ఇంకా నార్మల్ ట్యూమర్ సర్జరీ అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ప్రతి ట్యూమరు ఇంకా మన లైఫ్ అయిపోయింది అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం
ఇంకో అదర్ ట్యూమర్స్ ఏంటంటే పిట్యూటరీ ట్యూమర్స్, తర్వాత 8వ నరం అంటే వినికిడి నరానికి సంబంధించిన ట్యూమర్స్. ఇవి 100లో 90% వరకు బినైన్ ట్యూమర్స్. ఇవి వన్స్ ఒకసారి సర్జరీ చేస్తే అవి కంప్లీట్ గా క్యూర్ అయిపోయినట్లు లెక్క.